అరే ఇలా పొద్దుగాలనే వచ్చింది ఉపదం పనికి మంచిగానే దవదవ ఇంటి పనులు అన్ని చేసుకుని వచ్చింది కదా. అవునక్క అవునక్క ఇలా పొద్దుగాల పని చేసుకుని వెళ్ళిపోతే అయిపోతుంది కదా. మళ్ళీ ఎండలేమో బాగా కొడుతున్నాయి, మళ్ళీ ఎండ దెబ్బ తగిలితే మళ్ళీ హాస్పిటల్ కూడా ఇది ఉంటది. అందుకే ఇలా పొద్దుగాల పని చేసుకుని పోదామని వచ్చినాం. ఇక అవి మన మేటు కూడా వచ్చింది కదా, చూస్తాను ఇటే మనల్ని. వచ్చిండు అత్తేంది భయమా, చేసేటప్పుడు చేస్తాం పని అందరితో మనం. సరే గాని మొన్న వాళ్ళ ఇంటికాడ ఫంక్షన్ చేసిండు తెలుసా మీకు? వాళ్ళ ఇంటికాడ ఏం ఫంక్షన్ అక్క, మంచిగా అర్థమయ్యేటట్టు పుల్లకొల్ల ఆడబిడ్డ ఇంటికాడ బర్త్డే చేసిండు వాళ్ళ మన్మరాల్ని. పోయినా నేను మంచిగా, కానీ ఏం మంచిగా అరుచుకోలేరు, ఇంత కేక్ ముక్క పెట్టలేరు, ఇంత స్ప్రైట్ పోయలేరు, ఏం పోయలేరు, మీద చేసిండేదో. ఇంకా పుల్లక్క పెద్ద పీసినారుదేనా ఏడికెళ్ళి ఎత్తది మంచిగా. పుల్లకొల్ల ఆడబిడ్డ మన్మరాల్ది బర్త్డే అయితే పుల్లక్క ఎందుకు ఎత్తది పీసదానా? ఆవు కదా, నిజమే కదా. పుల్లక్కకేం అవసరం మరి చేసుడు బర్త్డే, అలా ఆడబిడ్డనే చూసుకోవాలి కదా. మా సారతి వాస్తవమే నువ్వు చెప్పింది, గాని నన్ను పిలిచింది బర్త్డేకి పుల్లక్కనే కదా. పుల్లక్క అరుచుకోవాలి కదా నన్ను. ఇంత మంచి నీళ్ళు, ఇంత స్ప్రైట్, ఇంత కేక్ ముక్కను అన్ని అరుచుకుంటే ఇంత మంచిగా ఉంటది. మీరు ఏం మాట్లాడుతుండ్రు, ఏం చెప్తుండ్రు? మీరు పని చేస్తానికి వచ్చిందా ఇక్కడ? ఇల్లు మళ్ళీ ముచ్చట్లు మాట్లాడతానికి వచ్చిందా? ఎండ బాగా కొడుతుంది, వెళ్ళి పని చేయాలి. ముచ్చట్లకు మూతులు చేస్తారు, ఏం మనుషులు ఏమో ఇల్లు. అరే పిల్లగా గట్లా మాట్లాడబడితే ఇక మాట్లాడుకోకుండానే పని చేస్తామా? ఇక అంటే ఈ పిల్లగాడు భలే చిన్న చిత్రాన్ని మనిషి లెక్కలేడు. మాట్లాడకుండానే పని చేయమంటావే? ఇక నోటికి తాళం వేసుకొని పని చేస్తాను. ఇక ఆ పిల్ల నీకు గంక చేస్తున్నావు మేటు, బాగానే పని చేపిస్తున్నావు పో. ఇక మాట్లాడుకోకుండా పని చేద్దానంటే ఎవరు చేయరు ఇక పని. అరే పని చేస్తే ఏం లేదు, మాట్లాడుకుంటే మాట్లాడుకోండి అని ఇక ఇల్లు మళ్ళీ ముచ్చట్లు మాట్లాడకండి. పనికి మళ్ళీ మాటలు అన్ని తీసుకొచ్చి ఇలా మాట్లాడుతూ ఉంటాం. నాకేమైనా బుద్ధి కాదు. ఆ పిల్లగా బాగా మాట్లాడుతున్నావు, మేము వింటున్నామని వాళ్ళందరినేమో నీడకు పని చేపిస్తున్నావు, మమ్మల్ని మేము ఎర్ర టెండకు నిల్చుండ పెట్టినాం. గీడ పని చేయం మేము, మమ్మల్ని నీడకు పెట్టు, నీడ పని అయితే నేను చెప్తాం. అవునక్క నిజమే అక్క, చెట్టు కింద పని చేద్దాం పాపోయి, లేకపోతే ఈయన్నే పని చేస్తాం, ఓ టెంట్ వేపియమని చెప్పు. ఓరి ఏ సంజూర్రా పోసి అన్నట్టే ఉన్నది కదా మీది లెక్క. మీరు చేసే పనికి పెద్ద ఇంకా టెంట్ వేపియాలా నేను? ఆవు మరి ఎండ బాగా కొడుతుంది, ఎండ దెబ్బ తగిలితే హాస్పిటల్ పోతే పైసలు నువ్వు కడతావా పిల్లగా? బాగా మాట్లాడుతున్నావు నువ్వు. ఎండేడ కొడుతుంది అక్క, ఎండేడ కొడుతుంది, పావుదక్క 8 అవుతుంది, ఇంకా ఎండనే ఎదరలేదు. ఇంత పని చేసుకుంటే అయిపోతుంది, అయిపోద్ది. ఇంకా మీకు టెంట్ బింటు అని అంటే ఇక మంచిగానే, ఇక ఉన్న పైసలు అన్నట్టే పోతాయి. ఇక మీకేం మిగిలే, నాకేం మిగిలే. అరే ఉపాధి పనిగా రాసుకో కదా, టెంట్ వేయించినా అని గవర్నమెంట్ పైసలే కదా వస్తాయి కదా. మత్త వస్తాయి. ఇక మీరు చేసే పనికి పైసలే వస్తలేవు అంటే ఇంకా నేను పెద్ద టెంట్ వేయించుకొచ్చి నా పైసలు నేను కొనుక్కోడు అవుతుంది. ఇక గుండు పోరి పాన్లే వెళ్ళిపోదాం పై నుంచి. ఇంకా చెట్టు నీడ పోయి చేద్దాం పాపని. ఈడ ఎండ చేసుడద్దు, పానాలు ఖరాబ్ అయితే కదా. వాళ్ళందరు నీడకి ఎత్తులు ఆడే వాళ్ళు ఏడ చేస్తే మనం కూడా ఆనే చేద్దాం. మనం ఎందుకు ఇక్కడ చేసుడు ఎండల పన్నెండు ఉన్నట్టు పోదాం పని. అవునక్క పగా నీడలో పోయి చెట్టు కింద మంచిగా కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటా మంచిగా పని చేసుకున్నాం పా. ఈ అబ్బాయిలు మనుషులేనా అసలు? నీడ కొలత పెట్టిన కాడ పని చేస్తారా, ఇష్టం వచ్చిన కాడ పని చేస్తారా? అసలు ఏం మనుషులు ఉన్నారో ఏం అర్థం అయితే లేదు. అసలు ఇంత భయం లేదు. నేను మేట అనుకుంటున్నా, ఏమనుకుంటున్నా? అసలు ఇది 100 రోజుల పని అనుకుంటున్నా, ఏమనుకుంటున్నా? ఇక గవర్నమెంట్ పని కదా, నాకేం భయం అన్నట్టు ఉన్నారు. అబ్బా ఇలా ఆడిచ్చినట్టు ఆడున్నది కదా. చెట్టు కాడిపోయి పని చేస్తారట, ఏం చేస్తారో ఏమో. గిడ కొలత పెట్టిన అక్కడ పని చేయరు కానీ చెట్టు కాడిపోయి ఏం పని చేస్తారేమో. అబ్బా ఇలా ఆడిచ్చినట్టు ఆడున్నది కదా. నేను ఈ మేటు పని చేసుడు ఏందో కానీ నా తలకాయ వస్తుంది పో.